గత వారం రోజులుగా ఈ కడపలో పేపర్లో కానీ తర్వాత మీడియా ముఖంగా కానీ ఈ పెద్ద దస్తగిరి హత్యను వక్రీకరించి చెప్పడం జరుగుతున్నది. మీకు అందరికీ తెలుసు, ఈరోజు బంగాకు ఇవన్నీ మార్గద్రవ్యాలన్నీ కూడా విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో దొరుకుతూ ఉంటే వాటికి మూలాలు ఎక్కడున్నాయో కనిపెట్టాలని మేము ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. రాష్ట్రంలో ప్రతి యూనివర్సిటీ సెంటర్లో కానీ, డిగ్రీ కాలేజీల్లో కానీ, జూనియర్ కాలేజీల్లో కానీ ఎక్కడ కూడా ఇవి ఎక్కువ దొరుకుతున్నాయి. ఈ గంజాయి అంతా కూడా ఇలా దొరకడం వల్లనే విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు పాడైపోతున్నారు. ఇందులో భాగంగానే ఈ చెన్నూరు, అలంకానపల్లి పరిసరాల్లో ఈ గంజాయి తాగేటటువంటి యువకులంతా కూడా, చిల్లర గ్యాంగ్ అంతా కూడా ఈ హత్య చేయబడడం జరిగింది. పెద్ద దస్తగిరి అనేటటువంటి వ్యక్తిని చిన్న చిన్న గొడవలతో హత్య చేయబడడం జరిగింది. దాన్ని అట్లా తిప్పి రాజకీయ రంగు పులిమి వైసీపీ నాయకులకు అంటగట్టాలనేది తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా కనిపిస్తున్నది. ఇది చాలా తప్పు అంటున్నాను. ఒక పక్క ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది, ఒక పక్క దర్యాప్తు జరుగుతున్నప్పుడు ఒకరి మీద బురద చల్లడం అనేది బాగలేదు. ఎప్పుడైనా కూడా ఇన్వెస్టిగేషన్ చేయండి, ఆ మూలాలు ఎక్కడున్నాయి, తర్వాత ఈ గంజాయి ఎవరు అమ్ముతున్నారు, ఆ పిల్లలు ఎలా తాగారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, వీళ్ళు ఎవరితో ఏ విధంగా ముందుకు పోతున్నారు అనే దర్యాప్తు చేయండి. దర్యాప్తుతో తేలుతుంది. అంతలోపలనే నిత్యానందరెడ్డికి సంబంధాలు ఉన్నాయి, లేకపోతే రవీంద్రారెడ్డికి సంబంధాలు ఉన్నాయి. వీళ్ళేం వ్యాపారాలు చేయకూడదా? వాళ్ళు వ్యక్తిగతంగా రాజకీయాల్లో ఉంటే వ్యాపారాలు చేయకూడదని ఎక్కడన్నా ఉందా? వ్యాపారాలు చేయొచ్చు. వాళ్ళు సరాసరి ఆ పెద్ద దస్తగిరి అనేటటువంటి వ్యక్తితో రవీంద్రారెడ్డి గారు కూడా వ్యాపారాలు చేస్తుంటారు. అందరితో పాటు తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు, మిగతా నాయకులతో పాటు మా వాళ్ళు కూడా చేస్తుంటారు. చేసినంత మాత్రాన అతని దాంట్లో ఇన్వాల్వ్ అయినట్ల. నిన్ననే వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళ భార్య వాళ్ళు, మాకు రవీంద్రారెడ్డితో కానీ, నిత్యానందరెడ్డితో కానీ ఎటువంటి లావాదేవీలు లేవు, ఎటువంటి విభేదాలు లేవు అని స్పష్టంగా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చెప్పారు. పెద్ద దస్తగిరి తమ్ముడైతేనేమి, పెద్ద దస్తగిరి భార్య అయితేనేమి, వాళ్ళ కుమారుడు అయితేనేమి, వాళ్ళందరూ కూడా వచ్చి ప్రెస్ ముందుకు వచ్చేసి దర్యాప్తు చేయండి, ఎందుకు జరిగిందో తెలియజేయండి, మమ్మల్ని వేరే వాళ్ళ మీద అపవాదం వేయడం మంచిది కాదని స్వయంగా వాళ్ళే చెప్తున్నారు. అట్లా చెప్తూ ఉంటే కొంతమంది తెలుగుదేశం నాయకులంతా కూడా పేపర్ల పరంగా ఈ ప్రకటనలు ఇవ్వడం, పలానోళ్ళకి సంబంధం ఉంటుంది, పలానోళ్ళు వ్యాపారం చేయడం లేదా, వాళ్ళకి 1000 కోట్ల వ్యాపారాలు చేస్తున్నారు, 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఏంటండి ఇదంతా? ఎవరు 1000 కోట్లు సంపాదించుకున్నారు, ఎవరు 1000 కోట్లు సంపాదించుకోవడం లేదు? ఈరోజు తెలుగుదేశం నాయకులకు తెలియదా? ఈరోజు ఎక్కడ చూసినా అవినీతిమయం. అమరావతి కడుతున్నారు, అమరావతిలో ఎక్కడ చూసినా అవినీతి జరుగుతుంది. ఒక్క స్క్వేర్ ఫీట్ ఎంతండి? మామూలుగా పెద్ద నగరాల్లో కడితే 4500 అయితే బ్రహ్మాండంగా బిల్డింగ్లు తయారవుతాయి. ఇప్పుడు ఎంత కడుతున్నారు? 12,000 నుంచి 16,000 వరకు స్క్వేర్ ఫీట్కు డబ్బు తీసుకొని బిల్డింగ్స్ తయారవుతున్నాయి. ఎంత కిలోమీటర్కి ఎంత అవుతుందండి? కిలోమీటర్కు 4 కోట్ల రూపాయలు అయితే బ్రహ్మాండమైన రోడ్లు వేసేదానికి అవకాశం ఉంటుంది. ఎంతగా వేస్తున్నారు? 12 కోట్ల రూపాయలకు రోడ్లు వేస్తున్నారు. ఏంటి? ఎక్కడ చూసినా అవినీతి జరుగుతున్నది తెలుగుదేశం హయాంలో. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు, తర్వాత నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ పట్టించుకోకుండా ఏదో వైసీపీ నాయకులను బురద చల్లి ఆ బురద వేసి కడుక్కోండి మీరు అని చెప్పడం అనేది బాగలేదని నేను చెప్తున్నాను. రాబోయేటటువంటి రోజుల్లో నిష్పక్షపాతంగా నేను అధికారులు కోరుతున్నాను, ఎస్పీ గారిని కోరుతున్నాను, నిష్పక్షపాతంగా దీన్ని దర్యాప్తు చేయండి. ఎవరైనా దోషులు ఉంటే తప్పనిసరిగా శిక్షించండి. కానీ నిరపరాధులను వాళ్ళ మీద అబద్ధాలేసి వాళ్ళని మానసికంగా హింసించవద్దు, మానసికంగా ఇబ్బంది పెట్టవద్దు అని నేను పత్రికా ముఖంగా తెలుగుదేశం నాయకులందరికీ కూడా నేను కోరుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా మాట్లాడేటప్పుడు ఏం జరుగుతున్నది, ఏం జరగలేదు అనేది కూడా తెలుసుకొని మాట్లాడాలనేటటువంటిది నేను తెలియజేస్తున్నాను. హనీ ట్రాప్ ఈరోజు తీసుకోండి, అనంతపురంలో జరిగినటువంటి విషయం మీరు చూడండి. దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు? మర్డర్లు అన్నీ జరుగుతూ ఉంటే గుంటూరులో మన జరిగింది, ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు? ఎక్కడ ప్రజాస్వామ్యం బయటికి పోతున్నది? మొన్న అంబటి రాంబాబు ఇంటికాడ 5 గంటలకు బిగించేస్తే రాత్రి 12 గంటల వరకు కూడా యుద్ధం జరుగుతూనే ఉన్నది. ఒక పక్క రాళ్ళు వేస్తూనే ఉన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉంటారు, తర్వాత మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉంటారు, గ్రంథాలయ చైర్మన్ ఉంటారు, అంతా పెద్ద పెద్ద నాయకులు పాల్గొని 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నిర్బంధించడం అంటే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందండి?
అలాగా నాయకులు అందరి ఇళ్ళ కాడ కూడా పెట్రోల్ బాంబులు వేయడమేమి, రాళ్ళు వేయడమేమి, ఈ విధంగా ప్రజాస్వామ్యం అంతా కూడా మంట కలిపిపోతూ ఉంటే ఈ కడపలో ఏదో జరుగుతున్నది, ఏదో డైవర్ట్ పాలిటిక్స్ అనమాట. ఎక్కడ తప్పు జరిగితే అప్పుడు వైసీపీ వాళ్ళ మీద నెట్టడం, ఇది చాలా తప్పు అంటాను నేను. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఏమైనా మాట్లాడండి, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు విమర్శించే హక్కు మీకు ఉంటుంది. కానీ బురద చల్లడం అంటే ఇంకొక రకంగా బురద చల్లడం కాదు, ఆ విధంగా చేయొద్దని తెలుగుదేశం నాయకులు హితవు చెప్తున్నాను. అదేవిధంగా రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఎవరు కూడా మాట్లాడేప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడదాం, ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోదాం. ఈ పెద్ద దస్తగిరి హత్య కేసు మాత్రం డెఫినెట్గా ప్రజాస్వామ్యబద్ధంగా అధికారులందరూ కూడా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయండి అని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఏదైతే ఈ పెద్ద దస్తగిరికి సంబంధించిన హత్య జరిగి దాదాపుగా 6వ తేదీ జరిగితే 18వ తేదీ వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో మన నిత్యానంద రెడ్డికి సంబంధం ఉందని చెప్పేసి పోలీసులు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నేను మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే, ఏదైతే ఆ రోజు జరిగిన మోటో అంటే ఆ పెద్ద దస్తగిరి కొడుకు అలాగే వాళ్ళకి సంబంధించిన వెంకటేష్ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గలాట తీవ్రతరమై వాళ్ళు దాదాపుగా 30-40 మంది వాళ్ళ ఇంటి మీద దాడి చేసినప్పుడు వాళ్ళ ప్రాణరక్షణ కోసం జరిగిన గలాటలో ఆ వెంకటేష్ అనే అతనికి తలకాయ దెబ్బ తగలడం జరిగింది, 12 కుట్లు పడ్డాయి. దాని తర్వాత వీళ్ళు ఎవరైతే ఈ 40-50 మంది దాడి చేశారో ఇక్కడ అలంకారలకు సంబంధించిన దస్తగిరి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు, దాని తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు విడిపియడానికి పోయినప్పుడు వాళ్ళకు దెబ్బలు తగిలితాయి. కనీసం పోలీసులకు ఫోన్ చేసినా, 108కి ఫోన్ చేసినా గంట తర్వాత పోలీసులు స్పందించి అక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత కనీసం అక్కడ లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయకుండా ఏదైతే ఇద్దరు కానిస్టేబుల్ అక్కడ పెట్టి వాళ్ళు నిన్ననే వాళ్ళ భార్య కూడా పత్రికా సోదరులందరికీ తెలియజేయడం జరిగింది. మేము ఇప్పుడు రిమ్స్కి పోతే ఈ టైంలో మాకు అక్కడ ప్రాణరక్షణ ఉండదు అని చెప్పినా ఏం కాదు, మీరు వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళను, మీరు ఇప్పుడు పోతేనే కేసు కడతారు లేకపోతే కట్టరు అని వాళ్ళకి చెప్పడంతో ఆయన వాళ్ళందరినీ దెబ్బలు తగిన వాళ్ళందరినీ రిమ్స్కి తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళకి ఎక్స్రే తీసిన తర్వాత ఎవరైతే వీళ్ళు తలకాయ పలగొట్టిన వెంకటేష్ అనే వాళ్ళు అదే అక్కడే ఉన్నారు, వీళ్ళు అక్కడికే పోయేటప్పుడు కనీసం పోలీసులు కనీసం బాధ్యత వహించి, ఎందుకంటే 2 గుంపులు రిమ్స్లో ఉన్నప్పుడు మళ్ళా ఫర్దర్గా ఏదైనా జరుగుతుందని మనం అనుమానం వ్యక్తం చేసినప్పటికీ కూడా అక్కడ వాళ్ళు సరైన ప్రొటెక్షన్ ఇవ్వకపోవడం వల్లనే మొట్టమొదటిగా ఈ దారుణ హత్య జరిగిందనేది మనం ప్రాథమికంగా వాళ్ళు చెప్పినది తెలియజేసుకుంటాం. దాని తర్వాత ఏదైతే జరిగిందో ఈ గంజాయి తాగి వీళ్ళు కలాట చేసి కొట్టుకున్నారని చెప్పేసి మొదటి వారం రోజులు అదే ప్రాపకాండ జరిగింది. ఎప్పుడైతే మా జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు అలాగే అంజద్ బాషా గారు వీళ్ళందరూ కూడా ఎస్పీ ఆఫీస్కు ఈ దస్తగిరి కుటుంబ సభ్యులను తీసుకెళ్ళి, సార్ మీరు చెప్తున్న ఈ గంజాయి దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళను పూర్తిగా విచారించి వాళ్ళకు మీరే స్వయంగా విచారించి వీళ్ళను తగిన శిక్ష వేయాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే కడప నగరానికి సంబంధించి అనేక చోట్ల గంజాయి విపరీతంగా దొరుకుతుంది. గంజాయితోనే కొన్ని హత్యలు జరిగాయి, కొన్ని గలాటలు జరిగాయి. ఇవన్నీ కూడా ఎస్పీ గారి తీసుకెళ్ళి గంజాయి విస్తృతమైపోయింది, ఈ హత్యతో అన్నా మీరు కూలంకషంగా చర్చించి మూలాలను చేయాలని చెప్పేసి మా వాళ్ళు పోయి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను చేయాలా శాఖంగా అని అడిగితే 3 రోజులు దాంట్లో మీ అధికారుల యొక్క ఒత్తిడి ఏమి తీసుకురావద్దు, నిష్పాక్షపాతంగా ఎంక్వైరీ చేయమని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కోరడం జరిగింది. మా పార్టీ నాయకులు కూడా అదే కోరడం జరుగుతుంది. ఏదైతే ముఖ్యంగా ఈ గంజాయికి సంబంధించిన మూలాలు ఉన్నాయో వాటిని వెలికి తీయండి. ముందు ప్రాథమికంగా ఎందుకు గలాట జరిగింది, దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అనే దాన్ని తీయండి. అంతేకాకుండా ఏదో లావాదేవీలు చేసినారు, ఆస్తులు ఇది జరిగింది, దాని తర్వాత వాళ్ళతో వ్యాపారాలు ఆయన ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే కాదు, వాళ్ళ భార్య గురించి చెప్పింది, తెలుగుదేశం నాయకులతో జరిగింది. నగరంలో ఉన్నటువంటి డాక్టర్లు ప్రముఖులు అందరికీ కూడా ఆయన దళారి కాబట్టి భూములు కొనిచ్చి అమ్మించే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అనమాట. అవన్నీ కూడా అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు ఆ డాక్యుమెంట్ మీద. అవన్నీ కూడా జరిగే కార్యక్రమంలో
మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి అది అధికారుల మీద ఒత్తిడి తెచ్చే విధంగా ఉంటుంది, అది మీరు దయవుంచి చేయొద్దండి, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసే కార్యక్రమం చేయండి అని మేము వ్యక్తం. ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈరోజు రాష్ట్రంలో ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, ఎన్ని దాడులు కట్టినా ప్రతి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఇన్వాల్వ్ చేసి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు చేస్తుందని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి వాళ్ళ ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసే కార్యక్రమం చేస్తుంది. వాళ్ళు చెప్పిన సంక్షేమ పథకాలు అమలు చేయకుండా, వాళ్ళు చెప్పినటువంటి ఏవి కూడా అమలు చేయకుండా వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం చేసి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, పెద్ద నాయకులందరూ కూడా ఇబ్బంది పెడుతూ మళ్ళా రివర్స్గా ఇదే కార్యక్రమం గంజాయి వీలు చేస్తున్నారు, మర్డర్లు వీలు చేస్తున్నారు అనే నెపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రూపడం అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా మన కడప నగరంలో చూస్తున్నాం. గతంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎన్ని మర్డర్లు జరిగినాయి, ఎన్ని హత్యలు జరిగినాయి, కాజీపేటలో గొంతు కోసే కార్యక్రమం అయితే గంజాయి తీసుకొని గలాటలు జరిగిన కార్యక్రమాన్ని వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరపాలి. అంతేకాని ఎప్పుడో 2 సంవత్సరాల ముందు వైఎస్ఆర్ పార్టీలో గంజాయి ఉన్నది, అది ఇప్పుడు అంటే ఏం చేస్తున్నారు? లా అండ్ ఆర్డర్ సక్రమంగా రెడ్ బుక్ రాజ్యం కాకుండా లా అండ్ ఆర్డర్ అనేది సక్రమంగా జరిగితే ఈ గంజాయి అనేది అరెస్ట్ అయ్యిందో, ఆ గంజాయి అరెస్ట్ అయితే ఈ గలాటలు కానీ అన్నీ కూడా దీనికి మూల కారణము ఏదుందో అవన్నీ కూడా ఆగిపోయే కార్యక్రమం ఉంటుంది. గతంలో మనం చూసాం, మన ఎర్రముక్కపల్లికి సంబంధించిన నడి రోడ్డులో దాదాపు 60-70 మంది అర్ధరాత్రి వచ్చి ఇల్లు కూలిపోయారు. దాంట్లో గంజాయి వాళ్ళు ఉన్నారని చెప్పడం జరిగింది. ఇట్లా ఈ విధంగా జరిగినటువంటి లా అండ్ ఆర్డరు ఏదైతే దాడి తప్పిందో దాన్ని వేరే వాళ్ళ మీద నెపం చేసి పార్టీ మీద రుద్దే కార్యక్రమం దయవుంచి చేయొద్దండి. అధికారులు కూడా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి. ఏదో ఒత్తిడి చేసి వాళ్ళను ఎప్పుడైతే వీళ్ళైతే సరెండర్ అయినారో వాళ్ళను దాదాపుగా 10 రోజులు 11 రోజులు వాళ్ళ కస్టడీలో పెట్టుకొని వాళ్ళను కొట్టి తీవ్రంగా బెదిరించి వాంగ్మూలం తీసుకునే కార్యక్రమం చేయొద్దండి. ఫ్రీ ఫెయిర్గా ఏం జరిగిందో దాన్ని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి మాత్రమే మేము కోరుకుంటున్నాం.